2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి రవి యోగిస్తున్నాడు. శని, కేతు, కుజ, గురువు 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. సోమ, శనివారాల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి ఇక్కడ 2వ స్థానం అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. 5వ స్థానంలో రాహు ఉన్నారు. పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు శని. మళ్ళీ రవి కుజుడు కలిసి ఉన్నారు. ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. శత్రువులు పెరుగుతారు. కోర్టు కేసులు పెరిగే అవకాశం ఉన్నది. మీ జన్మ జాతకంలో గనక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక విపరీతమైన కష్టాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసు విషయాల్లోనూ, ఈఎంఐ విషయాల్లోనూ శత్రువుల పరంగాను ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు నారాయణ కవచం చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. కానీ ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు. శనితో కలిసి ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఈ వారంలో మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకున్నది జరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. మీరు అనుకున్నట్టు జరగదు. వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.